రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే మరి మతపరమైన నిర్మాణాలు గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, మరి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా ట్రాఫిక్కి ఇట్లాంటి రహదారుల విస్తరణకు అడ్డంకిగా ఉన్నాయో వీటి విషయంలో చట్టం చేయాలని కోరారు. తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే నిజంగా కూడా వారు చెప్పినట్టు ఏ దేవుడు కూడా దుమ్ము ధూళిలో ఉండాలని కోరుకోడు అధ్యక్ష. భక్తులు కోరుకోరు, దేవుడు కూడా కోరుకోడు. కాబట్టి తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే గుజరాత్లో కూడా వారు చెప్పినట్టు గతంలో అప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి ఒక చట్టం చేసినట్టు మాకు కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా పరిశీలించి మరి గౌరవ శాసనసభ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రంలోట ఇండోలు ఏం బిక్కిందో ఇప్పుడు వీక్తారట. ఈ తెలంగాణ రాష్ట్రంలోట రోడ్డు కట్టడం కూడా మసీదులు కూర్తాడట, రోడ్డు కట్టడం కూడా గుళ్ళు కూర్తాడట, రోడ్డు కట్టడం కూడా చర్చలు కూర్తాడట. అరే బట్టబాద్ నీకు దమ్ముంటే ఓల్డ్ సిటీ నుంచి కూర్చొని స్టార్ట్ అయిపోతా. నీకు దమ్ముంటే నువ్వు మొగోను అయితే, నువ్వు నిజంగా నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంటే స్టార్ట్ అయ్యి ఓల్డ్ సిటీ నుంచి మసీదులున్నా కూర్చు, గుళ్ళున్నా కూర్చు. ఓల్డ్ సిటీ ఇంత గల్లీ లెక్కన ఎందుకుంది? ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు చెందలేదు? డ్రామాలు ఆడుతున్న నాకు అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఒకటే. మీరు వేరువేరైతే ఇలా జిహెచ్ఎంసీలో కలిసి అధికారాన్ని ఎందుకు పంచుకుంటున్నారు? ఇవాళ అసెంబ్లీలో ఒక డ్రామా, పెద్ద డ్రామా ఆడుతున్నారు. अस्सलामुअलैकुम, हेलो, हाय, आदाब एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज और देखते रहिए TNT न्यूज। थैंक यू।